నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. నేవీ ఆయుధ డిపో వలన ఎటువంటి ప్రమాదాలు జరగవు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పిలుపు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు దసరా ఉత్సవాలు, కరపత్రాలు ఆవిష్కరించిన ప్రముఖులు. నేవీ ఆయుధ డిపో వలన ఎటువంటి ప్రమాదాలు జరగవని, పూర్తి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ డిపో నిర్మించడం జరుగుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. జీలుగుమల్లి మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై నౌకాదళ అధికారులతో శుక్రవారం ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి నేవీ ఆయుధ డిపోలు నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఏ డిపోలో కూడా ప్రమాదం జరగలేదన్నారు. కేవలం 30 ఎకరాల్లోనే ఈ పరిశ్రమ నిర్మిస్తారని, భద్రతా ప్రమాణాల కోసం 1166 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ఈ ప్రాజెక్టుతో పెద్ద ఎత్తున పెట్టుబడులు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. కావున ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రిబాలరాజు, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్దామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల మన పోలవరం కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 2500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా అక్కడ లోకల్ ఉండే మండలంలో కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ, ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వైజాగ్లోనే 600 ఎకరాలు మధ్యలోనే, వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది. 1944 నుంచి ఈ ప్రాజెక్ట్స్ కడుతూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఎక్కడ కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానీ లేదు. ఈ ప్రాజెక్టులలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇవాళ ప్రాజెక్ట్కి కావాల్సిండేది 30 ఎకరాలు అయితే 1166 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు. చాలా. అలాగే డిఫెన్స్ వాళ్ళు కూడా మాకు క్లారిటీగా చెప్పారు, ఎలాంటి ఇష్యూ కూడా ఉండదని క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎందుకు మనము ముందుకు తీసుకొని వెళ్తున్నామంటే, ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడి వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్ వాళ్ళకే ఉపాధి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కట్టడానికే 7-8 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కట్టినాక, ఈ ప్రాజెక్టు అయిపోయినాక అక్కడ ఉండడానికి ఉండే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లోనే 1000 ఎకరాల్లోనే 2000 మంది ఉండడానికి ఇల్లులు కట్టుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయమూర్తి ఛాంబర్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. లోక్ అదాలత్తో కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని, దీని వలన సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం పాల్గొన్నారు. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ వారి డైరెక్షన్ ప్రకారం ఇంతకుముందు జూలైలో నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు 6,325 కేసెస్ సెటిల్ అయ్యాయండి. అలాగే ప్రీ లిటిగేషన్ కేసెస్ వరకు వస్తే అవి 141 కేసెస్ సెటిల్ అయ్యాయండి. అయితే ఇప్పుడు మనం 13 సెప్టెంబర్ 2025 కంటూ ఆ రోజు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్ కోసం 4,802 మ్యాటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. పిఎల్సి వచ్చేసరికి అవి 2,225 కేసెస్ ఐడెంటిఫై చేశారండి ఆఫీసర్స్. అదేవిధంగా ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో 135 సిట్టింగ్స్ కండక్ట్ చేస్తే 450 మ్యాటర్స్ సెటిల్ అయ్యాయి సోఫార్. లిటిగెంట్ పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ గా వచ్చి కేసెస్ సెటిల్ చేసుకుంటున్నారు. అందరూ అడ్వకేట్స్ అయినా ఆఫీసర్స్ అయినా వాళ్ళు మ్యాటర్స్ రిఫర్ చేయడం, అడ్వకేట్స్ కూడా వాళ్ళ లిటిగెంట్ పబ్లిక్ ఇన్ఫార్మ్ చేసి కేసెస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ అయ్యేటట్టుగా వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ కోసం అంటూ 84 మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. సోఫార్ 34 బెంచెస్ కోసం బెంచెస్ వేసాము. మేము కోరుకునేది ఏంటంటే కక్షిదారులందరూ కూడా వీలైనంత వరకు వాళ్ళ మ్యాటర్స్ ని లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరగబోయే 22వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు పిలుపునిచ్చారు. పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 22వ దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆలయంలో ఆవిష్కరించారు. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్ని రామ సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్ రావు, వందనపు వెంకటేశ్వరరావు, నాగసూరి వసంత్ కుమార్, ఆలయ అర్చకులు మేడూరి నాగ వెంకటరమణ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరగబోయే దసరా ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఆలయంలో 22వ దసరా మహోత్సవాలు 22వ తేదీన ప్రారంభం అవడం ఒక విశేషమన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ళ సోంబాబు, దుబ్బగుంట్ల బాపిరాజు, మాధు శ్రీమన్నారాయణ, కర్పూరం జనార్దన్, చిన్ని వాసుస్వామి, పసుమర్తి సాయి కుమార్, కంచెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు దసరా మహోత్సవములు అంగరంగ వైభవముగా జరుగుతాయి. 22/9/25 నుంచి 4/10/25 వరకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు వివిధ రకాల అలంకరణలతో నైవేద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతాం. ప్రత్యేక విశేషం ఏంటంటే ఈసారి ఈ దేవస్థానంలో దసరా మొదలెట్టి 22 సంవత్సరాలు అయింది. అలాగే రేపు 22 తారీఖు నుంచే దసరా నవరాత్రి ప్రారంభమవుతున్నాయి. ఇది ఇక్కడ విశేషం. దసరా నవరాత్రులు మొదలు 22వ సంవత్సరం ఇక్కడ మొదలెట్టి 2 కలిపి ఒకే తారీఖున వచ్చినాయి. కాబట్టి ప్రజలు ప్రతిరోజు చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. రేపు 22వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ దసరా మహోత్సవాలు 22/9/2025 బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము, 23/9/2025 శ్రీ గాయత్రీ దేవి అలంకారము, 24/9/2025 శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము, 25/9 శ్రీ కాత్యాయని దేవి అలంకారము, 26 సెప్టెంబర్ 26 శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము, సెప్టెంబర్ 27 శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారము, సెప్టెంబర్ 28 శ్రీ మహాచండీదేవి అలంకారము, సెప్టెంబర్ 29 శ్రీ మహాసరస్వతీ దేవి అలంకారము, అలాగే సెప్టెంబర్ 30 శ్రీ దుర్గాదేవి అలంకారము,
అక్టోబర్ 1న శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారము, సాయంత్రం శ్రీ కాళికాదేవి అలంకారము, అలాగే 2/10న విజయదశమి గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము, 4వ తారీఖు శనివారం ఉదయం 11 గంటలకు అన్నప్రసాద వితరణ, 3 గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవం, ఈ మయాన లడ్డూ బాట ప్లస్ చీరల వేలంపాటు కూడా జరుగుతున్నాయండి. జంగారెడ్డిగూడెం గ్రామంలో విచ్చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా మహోత్సవాలు జరుగుతాయి. రేపు 22/9/25 నుంచి 4/10/25 వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. 4/10 శనివారం నాడు 11 గంటల నుంచి అన్నప్రసాదాలను, తర్వాత గ్రామోత్సవం, కుంకుమ పూజలు, భారీ ఊరేగింపు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. మన జంగారెడ్డి మధ్యస్థంగా వేయించేసి ఉన్న సత్యమైన తల్లి కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భక్తులకి అన్ని రకాల సదుపాయాలు కలగజేశారు. అంగరంగ వైభవంగా యొక్క కార్యక్రమాలు జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. సరస్వతీదేవి అలంకారంలో సుమారుగా 1000 మంది విద్యార్థులు కూర్చునే విధంగా కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మేడూరి వెంకటరమణ శర్మ గారు, అలాగే ఏలంకి సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాకు లైటింగ్, టిప్ టాప్ డెకరేషన్ అన్ని కూడా శ్రీ అయ్యప్ప టిప్ టాప్ వాసు గారు మాకు సమకూర్చారు. అలాగే వంట సహకారం బొమ్మ జగ్గారావు గారు అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం నడుబొడ్డున వేచి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గత 22 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రులు ఈ నెల 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. కావున భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదములు తీసుకుని అమ్మవారి కొత్తకు పాత్ర కాగలని కోరి ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఆలయ కమిటీ, వచ్చే కమిటీ. అలాగే అమ్మవారికి విశేషంగా 29వ తారీఖు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు అలంకరించినారుగా గ్రామంలో ఉన్న పిల్లలందరూ వచ్చి ఈ సత్కర్మానికి పాత్రలు కలిగి విద్యా ప్రవృత్తులు కలిగి సుఖశాంతితో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. కాలానికి అనుగుణంగా ద్విచక్ర వాహనాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, ఈ క్రమంలోనే వినియోగదారులను మెప్పించే విధంగా పలు సంస్థలు వాహనాలు తయారు చేస్తున్నాయని జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ రంగనాయకులు తెలిపారు. హోండా సంస్థ షైన్ 100 డీలక్స్ అనే నూతన ద్విచక్ర వాహనాన్ని తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న పవన్ హోండా షోరూంలో ఈ నూతన వాహనాన్ని శుక్రవారం షోరూం మేనేజింగ్ డైరెక్టర్ చిన్ని హరీష్ గుప్తాతో కలిసి ఎంవీఐ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనం ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనం అని అన్నారు. కావున అన్ని వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అనంతరం సేల్స్ మేనేజర్ మౌలి, సేల్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హోండా షైన్ 100 డీలక్స్ వాహన వివరాలను వెల్లడించారు. ఈరోజు పవన్ హోండా షోరూంలో హోండా షైన్ 100cc వెహికల్ లాంచింగ్ జరిగింది. దీని వెహికల్ గురించి ఇప్పుడే మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది. మంచి వెహికల్ ప్లస్ మైలేజ్ 70 అబోవ్ వస్తుంది అంటున్నారు. వెహికల్ కాస్ట్ కూడా 90-80 మధ్యలోనే వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని వాడడానికి మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ వచ్చింది కాబట్టి మైలేజ్తో పాటు స్పీడ్ కూడా పెరిగింది. కాబట్టి కంపల్సరీ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుని వెహికల్ డ్రైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మన జంగారెడ్డిగూడెంలో కొత్తగా పవన్ హోండా షోరూంలో 100cc అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మన తక్కువ కాస్ట్లోనే ఎక్కువ మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనం ఉన్న పెట్రోల్ దింగ్ ఎంత దూరం జర్నీ చేయగలుగుతాం, యావరేజ్ ఎంత మైలేజ్ వస్తుంది, మన సర్వీస్ ఎప్పుడు చేయించుకోవాలి, ఇవన్నిట్లో అతి తక్కువ బడ్జెట్లో మనం ఏదైతే ఫీచర్స్ కావాలనుకున్నామో అన్ని ఫీచర్స్ కూడా మన ఈ షైన్ 100 డీలక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బెటర్ దెన్ వేరే మోడల్తో కంపేర్ చేసినా కూడా మనదే బెస్ట్ వెహికల్గా మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాల్సిన కోరుకుంటున్నాం. వేరే బండితో మనం కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువ కాస్ట్ 100cc అన్ని ఫీచర్స్ అయితే ఉండవు. మన దాంట్లో డిజిటల్ మీటర్ కాడ నుంచి స్టైలిష్ లుక్ కానివ్వండి ప్రతిదీ కూడా మన దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏంటంటే బుకింగ్స్ కూడా ఓపెన్ చేసాం. మీకు కావాల్సిన నచ్చిన మోడల్ ఇప్పుడు ఎంపిక చేసుకొని నచ్చిన కలర్స్ని ఇప్పుడే బుక్ చేసుకుంటే మీకు 2 or 3 days మన వెహికల్ అని డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పవన్ హోండా షోరూమ్ అండి.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. అరవింద్ ఐ హాస్పిటల్, మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సిల్వర్ వోక్స్. ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన ఏసీ తరగతి గదులు, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, మీ చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక భౌతిక సామర్థ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యా విధానం, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు భరత్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజులు ఆలయం వద్దకు చేరుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపారు. అదేవిధంగా వేద ఆశీర్వచనం పలికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రసాదం ఇచ్చారుగా కార్లు. దసరా శరన్నవరాత్రి వేడుకలకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం ముస్తాబవుతుంది. ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆలయ ప్రతినిధులతో కలిసి ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త కెఎల్ నందన్ కుమార్, ఆలయ చైర్మన్ రాజాన పండు మాట్లాడుతూ ఏడాది దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయన్నారు. ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో నూకాలమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, ముత్యాలమ్మ, ఆలయ నిర్మాణకర్త బెవిరిశెట్టి మురళి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందం పాల్గొన్నారు. నాలుగు పక్కల వెలిసిన నూకాలమ్మ తల్లి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అనుకున్నది కూడా అవుద్ది. భక్తులు ఏదైతే అనుకుంటారో మనసులో అది అవుద్ది. ఇది నాకు నిదర్శనం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తల్లిని దర్శించుకుని దేవీ నవరాత్రులు ప్రసాదాలు అందరూ తీసుకుని ఆ తల్లిని దర్శించుకుని రావాలని గుడికి కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆహ్వాన పత్రాన్ని ఈరోజు ఆలయ కమిటీ ఆవిష్కరించింది. ప్రతి సంవత్సరం కూడా నూకాలమ్మ తల్లి ఆలయంలో జరిగేటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సాధారణంగా ఏంటంటే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. కానీ సాధారణంగా 9 రోజులు 9 అవతారాలు ఉంటాం. 10 రోజున అమ్మవారికి అలంకరణ చేసుకుని ఆ దసరాను సంపూర్ణం చేసుకోవడం జరుగుతుంది. కానీ నూకాలమ్మ తల్లి ఆలయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనం మొదటి రోజు నుంచి పౌర్ణమి వరకు కూడా కంటిన్యూగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధానంగా 11 అవతారాలు, తర్వాత ఆఖరి రోజున విజయదశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి యొక్క అవతారంతో ఉత్సవాలు సంపూర్ణం అయినట్టుగా అనిపించిన చండీ హోమం జరుగుతుంది. మనకి 80వ చండీ హోమం 6వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయి. ఆధ్యాత్మిక దివ్య వైభవానికి వేదికగా నూకాలమ్మ తల్లి ఆలయం నిలవనుంది. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాయణం చేసి ఉన్న 4 మాడవీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ ఆలయంలో
ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరపున ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగానే నేడు నవరాత్రులను పురస్కరించుకొని పాంప్లెట్ అంటే కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి వివిధ అలంకారాలు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అలంకారాలు ఏ రూపంలో అయితే ఉంటాయో మన నూకాలమ్మ అమ్మవారికి కూడా దాన్ని అక్కడ ఆ అమ్మవారిని అనుసరించే ఈ అమ్మవారికి అలంకారాలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగానే నేడు ఆలయ కమిటీ తరపున ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆలయంలో ఏ అయితే వివిధ పూజా కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటికి కూడా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొంది అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఇంకా మనం అమ్మవారికి వెండి చీర కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం ఆలయ కమిటీ తరఫున. దీనికి కూడా మీ అందరి సహకారాలు ఉండాలని అలాగే ఈ ఆలయంలో జరిగే 11 రోజుల కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి మరొకసారి ఆలయ అభివృద్ధికి మీ అందరి సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఆలయ కమిటీ తరఫున. అసంపూర్ణంగా నిలిపివేసిన బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం డిమాండ్ చేశారు. అసంపూర్ణంగా నిలిచిన బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పీడీఎస్యు పీవైఎల్ నాయకులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భూషణం మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కానీ ప్రభుత్వం ఈ కళాశాల భవనం నిర్మాణంలో పూర్తిగా అలసత్వం వహిస్తుందన్నారు. దీంతో నిర్మాణం పూర్తిగా కాక మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. దీంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ కళాశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకినాని టి బాబురావు, కె పోతిరెడ్డి, బన్నే వినోద్, టి ప్రశాంత్, డి ఆదిత్య పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు షష్టమ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదే విధముగా వివిధ రకాల హారతులు, సూర్య చంద్ర కుంభ నక్షత్ర సింహారతులు నిర్వహించారు. ఆలయ అర్చకులు కాశీ పండిట్ బ్రహ్మశ్రీ ఆదిత్య మిత్ర నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేవీ ఆయుధ డిపో వలన ఎటువంటి ప్రమాదాలు జరగవు, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పిలుపు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు దసరా ఉత్సవాలు, కరపత్రాలు ఆవిష్కరించిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.